ఇక్కడైతే నేను 75 గ్రామ్స్ అయితే బేకరీ డాల్డా తీసుకున్నానండి. అలాగే 150 గ్రామ్స్ అయితే ఐసింగ్ షుగర్ తీసుకున్నాను. బేకరీ డాల్డా కాదండి దీని అనేది, కేక్ డాల్డా అంటారు. సో ఐసింగ్ షుగర్ అయితే 150 గ్రామ్స్ తీసుకున్నాను. 75 గ్రామ్స్ ఏమో కేక్ డాల్డా తీసుకున్నానండి. సో రెండు కూడా నేను ఇక్కడ బీటర్తో మిక్స్ చేస్తున్నాను. ఈ బీటర్ కూడా సెలో సుప్రీం అండి. చాలా బాగా ఇది యూజ్ అవుతుంది, అది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా కానీ ఇంతవరకు బీటర్ కనుక కొనుక్కోకపోతే నేనైతే సజెస్ట్ చేసేది ఈ బీటర్ అండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఏ విధంగా బీట్ చేస్తున్నాను అనేది మీరు ఒకసారి చూడండి. నేను ఎక్కువ ఫార్వర్డ్ కూడా చేయలేదు, అంటే ఎక్కువ స్పీడ్ పెట్టలేదు. అంటే చూసారు కదా ఇక్కడ ఏ కన్సిస్టెన్సీ వచ్చిందో. స్టార్టింగ్లో మనము ఐసింగ్ షుగరు అలాగే కేక్ డాల్డాని కలిపి మనం ఈ విధంగా మిక్స్ చేసినప్పుడు ఫస్ట్ మాత్రం మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను సౌండ్ అనేది తీసిస్తాను అనమాట. నేను చూపిస్తున్న ఈ క్రీమ్ క్వాంటిటీ కేవలం 1/2 kg వరకే నేను చూపించానండి. అంటే నాకు యూజ్ అయితే 1/2 kgకి 75 గ్రామ్స్ అయితే నాకు యూజ్ అవుతుంది. అలాగే ఐసింగ్ షుగర్ అయితే 150 గ్రామ్స్ యూజ్ అవుతుంది. ఒకవేళ ఇది కేజీ క్వాంటిటీ అయితే నేనైతే 180 గ్రామ్స్ క్రీమ్ తీసుకుంటానండి. సో అలాగే ఐసింగ్ షుగర్ డబల్ తీసుకుంటానమాట. ఒకవేళ మీరు ఒక 10 గ్రామ్స్ అయినా ఐసింగ్ షుగర్ తగ్గించవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంతమంది స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వారికి అయితే నేను కరెక్ట్ క్వాంటిటీ అంటే డబుల్ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటానమాట. సో నేను చూపిస్తున్న ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతుంది. హోమ్ బేకరీ పెట్టాలనుకున్న వారికి, అలాగే హోమ్ బేకరీ స్టార్ట్ చేయాలి, దానికోసం నేను బాగా నేర్చుకోవాలనుకున్న వారికి అయితే ఈ వీడియో పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. నేను ఎక్కడ ఏది దాచలేదు, అంతా కూడా నేను ఎలా చేశాను ఏంటనేది పర్ఫెక్ట్గా అయితే నేను ఈ వీడియో చూపిస్తున్నాను. నా వీడియో మీరు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, కనీసం కామెంట్ కూడా చేయట్లేదు, లైక్ చేయమన్నా లైక్ కూడా చేయడం లేదు. ఈ వీడియో అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియోని రీచ్ అయ్యేలాగా మీరే చేయాలండి, ఎందుకంటే ఇది మంచి యూస్ఫుల్ వీడియో. హోమ్ బేకర్స్కి చాలా మంచిగా యూజ్ అయ్యే వీడియో. నేను చాలా విషయాలు మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేను ఇక్కడ అయితే మిల్క్ పౌడర్ని కూడా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను పైనాపిల్ ఫ్లేవర్తో కేక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ఎసెన్స్ కూడా బుష్ కంపెనీ అండి. సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది, మనకి కొంచెం బల్క్లో వచ్చేదన్నమాట ఇది. సో హోమ్ బేకర్స్కి అయితే ఈ బుష్ కంపెనీ మంచిగా యూజ్ అవుతుందండి. ఇక్కడ చూసారా క్రీమ్ నేను ఎన్ని విధాలుగా బీట్ చేస్తున్నానో మీరు అది గమనించాలి. ఇక్కడ మధ్యలో నేను ఫస్ట్ అయితే ఎసెన్స్ని యూజ్ చేశాను, తర్వాత మిల్క్ పౌడర్ని వేసాను, ఆ తర్వాత నేను లాస్ట్లో అయితే మిల్క్ని యాడ్ చేశాను అనమాట. అప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ అనేది హార్డ్గా కాకుండా లూజ్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది, లేకపోతే ఎయిర్ బబుల్స్ అనేది బాగా ఫామ్ అయిపోతుందండి. సో ఇదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరొక విషయం మీకు చెప్పాలండి, ఇక్కడ నేను బీట్ చేస్తున్న బౌల్ మీరు చూస్తున్నారు కదా. సో మనం ఇటువంటి క్రీమ్ని బీట్ చేసేటప్పుడు లోతుగా ఉండే బౌల్ని అయితే మనం ఫస్ట్ తీసుకోవాలండి. ఒకవేళ లోతు తక్కువగా ఉన్న బౌల్ తీసుకుంటే ఇది మొత్తం చిమ్మేస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా బౌల్ అడుగు భాగం ఎలా ఉందో, చుట్టూ కూడా ఎలా ఉందో. ఇటువంటి బౌల్ని అయితే నేను ప్రిఫర్ చేస్తానండి. ఇక్కడ నేను మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను, అది మీరు చూస్తున్నారు కదా. కొంచెం కొంచెంగా నేను మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ క్రీమ్ని మనం బీట్ చేయాలంటే లోతుగా ఉండే బౌల్ని, స్టీల్ బౌల్ అయినా పర్వాలేదు, దానికి మాత్రం నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తానండి. మీకు నేను సజెస్ట్ చేసేది కూడా అదే. ఇలా కాకుండా లోతు తక్కువగా ఉన్న ప్లాస్టిక్ బౌల్ అయినా సరే ఇదేమవుతుందంటే మనం ఇలా బీట్ చేసేటప్పుడు చుట్టూ కూడా చిమ్మేస్తుంది అనమాట. ఏమవుతుందంటే మొత్తం అక్కడ అదంతా ఖరాబ్ అయిపోతుంది. ఈ క్రీమ్ని క్లీన్ చేయడం కూడా కొంచెం కష్టం అండి, ఎందుకంటే ఆయిల్గా ఉంటుంది. సో ఇదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి క్రీమ్తో మీరు కేక్ని చేసేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. కొంచెం లోతుగా ఉండే బౌల్ తీసుకోండి, ఎందుకంటే బీటర్ కూడా చాలా స్పీడ్గా బీట్ చేస్తుంది కాబట్టి ఇదైతే ఫస్ట్ తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది యూట్యూబ్లో నేను చూశానండి, ఈ క్రీమ్తో అంటే వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళు చాలా చాలా తక్కువ. ఒకవేళ వాళ్ళు అప్లోడ్ చేసినా కానీ వాళ్ళు కరెక్ట్ క్వాంటిటీలో అయితే వీడియో అప్లోడ్ చేయలేదండి. అంటే వాళ్ళు చేసేది కరెక్టే కానీ వాళ్ళు చెప్పేది రాంగ్ అనమాట.
సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇదైతే ఒక హాఫ్ కేజీ కేక్కి మనం పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది నేను చూపించాను. అలాగే 1 కేజీ క్వాంటిటీ కూడా నేను చెప్పాను. సో ఆ విధంగా అయితే మనం కేక్ యొక్క వెయిట్ పెరిగే కొద్దీ మనం క్రీమ్ని ఉరామరిగా మనం వేసుకుని చేయాలండి. ఒక హాఫ్ కేజీ కేక్ అయితే ఈ క్రీమ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. క్రీమ్ ఎక్కడా కూడా మిగలదండి. సో నేను ఇక్కడ హాఫ్ కేజీ కేక్ నేను చేసి చూపిస్తున్నాను. మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను చేసిన కేక్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. స్పాంజ్ని మీరు చూడండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉందో మీరు అది గమనించాలి. ఎందుకంటే నేను చెప్పేది ఒక్కటే అండి, ఎవరైనా బేకరీలో ఎలా ఉందో అలా తినడానికే ఇష్టపడతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే అలా చేయడమే మనం నేర్చుకోవాలి. నేనైతే కేక్ చేయడంలో చాలా ప్రాక్టికల్స్ అనేది ఫేస్ చేశానండి. సో నాకైతే ఈ కేక్ చేయడంలో 6 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చాలా వరకు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, కానీ కొంతవరకు మాత్రమే నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నానని చెప్తాను. కంప్లీట్గా నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను మాత్రం నేను చెప్పనండి. ఎందుకంటే నేను కొంతవరకే నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసి, కంప్లీట్గా అయితే నేను నేర్చుకోలేదు. సో మనం పర్ఫెక్ట్గా అయితే బేస్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. స్పాంజ్ మీకు ఎటువంటి వెయిట్ ఇచ్చిన ఈ 1 కేజీలో ఇచ్చిన, లేకపోతే 2 కేజెస్లో మనకి స్పాంజ్ ఇచ్చిన, మనకి ఫస్ట్ స్పాంజ్ పర్ఫెక్ట్గా చేయడం వస్తేనే మనం ఏ కేక్ అయినా చేయగలుగుతాము. పర్ఫెక్ట్గా స్పాంజ్ అనేది బేక్ అవ్వాలా. అప్పుడు మాత్రమే మనము ఫినిషింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మనకి స్పాంజ్ పర్ఫెక్ట్గా రాకుండా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఎక్కువ క్రీమ్ అనేది పడుతుంది. ఇక్కడ నేను అప్లై చేస్తున్న క్రీమ్ మీరు చూడాలి ఒకసారి. నేను చాలా తక్కువగా అప్లై చేశాను, ఎందుకంటే కస్టమరు క్రీమ్ తక్కువ కావాలని చెప్పారండి. సో క్రీమ్ నేను చాలా తక్కువగా అప్లై చేస్తున్నాను, అది మీరు చూస్తున్నారు. అలాగే నా కేక్ యొక్క స్పాంజ్ యొక్క బేక్ అయిన విధానం మీరు గమనించాలి. ఎంత పర్ఫెక్ట్గా ఎంత కరెక్ట్గా బేక్ అయిందో కూడా మీరు గమనించాలి. సో చాలామంది ఈ క్రీమ్ ఎక్కడ దొరుకుతుందక్క అని అడిగారు. ఈ క్రీమ్ అయితే నాకు చీరాల్లో అవైలబుల్గా ఉందండి. చెప్పాను ఆ షాప్లో, ఆ సార్ కూడా నేను చెప్పానండి, ఇలాగా యూట్యూబ్లో చాలామంది అడిగారండి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే తప్పకుండా మనం ట్రాన్స్పోర్ట్ అయితే చేద్దామని చెప్పారు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరే వారితో మాట్లాడి మీకు కావాల్సింది తప్పకుండా తీసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ మీకు చూపిస్తున్న క్రీమ్ అయితే నేను డైమండ్ కంపెనీ అనేది యూజ్ చేశాను. ఇప్పుడైతే నేను బేకింగ్ అనేది ఆ కంపెనీ అనుకుంటా, సంథింగ్ లాస్ట్లో అయితే నేను ఆ పిక్స్ అనేది పెడతాను. ఇప్పుడు ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న క్రీమ్ అయితే బేకర్స్ కుకింగ్ సంథింగ్ ఏదో ఉందండి. తప్పకుండా దాని యొక్క పిక్ కూడా మీకు లాస్ట్లో షేర్ చేస్తాను. ఇదైతే సెకండ్ కేక్ అనమాట. ఫాదర్స్ డే రోజు నాకు వచ్చిన 2 కేక్ ఆర్డర్స్ అనమాట. సో ఫస్ట్ కేక్ ఇదైతే సెకండ్ కేక్ అనమాట. సో ఈ డిజైన్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ డిజైన్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే, లైక్ చేసి కామెంట్ చేస్తే యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. మీరు లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా స్టార్టింగ్లోనే ఈ వీడియోని స్కిప్ చేస్తే ఈ వీడియో అనేది రీచ్ ఉండదండి. సో వీడియో అనేది డెడ్ అయిపోతుంది. ఏదైనా ఈ వీడియో సక్సెస్ అవ్వాలన్నా డెడ్ అయిపోవాలన్నా అది మీ చేతిలోనే ఉంటుంది. తప్పకుండా ఇది మంచి కంటెంట్ ఉన్న వీడియో, మీరే దాన్ని రీచ్ అయ్యేలాగా చేయాలి. ఈ క్రీమ్ విషయంలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చానని అనుకుంటున్నానండి. ఇంకేదైనా మర్చిపోతే తప్పకుండా కమెంట్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది నాకు తెలియచేయండి. తప్పకుండా చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి, నేను వారికి వెంటనే రిప్లై అనేది ఇస్తున్నాను. తప్పకుండా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ యొక్క డౌట్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను. ఏది దాచకుండా తప్పకుండా మీ యొక్క ఆన్సర్ అనేది మీకు ఇస్తానండి. ఇక్కడైతే ఇది సెకండ్ కేక్ అనమాట. ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకేదైనా వీడియో కావాలంటే తప్పకుండా మీ యొక్క కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నెక్స్ట్ వీడియో అయితే నేను విప్పింగ్ క్రీమ్ని నేను ఏ విధంగా బీట్ చేస్తాననేది. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి, నేనైతే వాడుతున్న బీటర్ అయితే సెల్లో సుప్రీం అనమాట. అదైతే 400 వాట్స్, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్రీమ్ బీట్ చేయడానికి అయితే నాకు 5 మినిట్స్ పట్టింది. అదే విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికి నాకు కేవలం 2 మినిట్సే పట్టిందండి. 2 మినిట్స్లో పర్ఫెక్ట్గా అయితే నేను ఆ బీటర్తో బీట్ చేయగలిగాను. నెక్స్ట్ వీడియో మాత్రం విప్పింగ్ క్రీమ్ని మనము 2 మినిట్స్లో
సెల్లో సుప్రీం బీటర్ ద్వారా ఏ విధంగా బీట్ చేసుకోవచ్చు అనేది తప్పకుండా నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు అది చక్కగా యూజ్ అవుతుంది. అది యూస్ఫుల్ వీడియో అన్నమాట. తప్పకుండా ఈ వీడియోని మీరు చూడండి. అలాగే ఆ వీడియో కోసం కూడా మీరు ఎదురు చూడండి. తప్పకుండా వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎలా పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవాలనేది ఆ వీడియో ద్వారా కూడా నేను చూపించాను. అంటే షూట్ చేశాను అనమాట. కూల్ కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు నేను అనేది వీడియో తీయడం జరిగింది. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.